పంతులమ్మ గారింట్లో చుట్టాలు వెళ్ళిపోయారా బుజ్జి? చిన్న తప్పాలు తెచ్చా? వెళ్ళిపోయారక్కయ్య. పోయమ్మా. ఒక మనిషికి ఒక ముంతే, రెండో ముంత పోస్తే మిగతా వాళ్ళు ఏం గాను? అయ్యో నా మొగుడా, అయితే వీళ్ళు నేను ఒకటేనా పిల్ల? నీ సొమ్మేలో పోయినట్టు అంత ఇదవుతావే? ఈవేళ కాకపోయినా రేపైనా దాని సొమ్మేగా దుర్గమ్మ. పోయమ్మ రాధా పోయి. పప్పన్నప్పుడు పెట్టిస్తారు రాధమ్మ గారు. కళ్యాణ ఘడియలు కలిసి రావద్దటే. అయినా మా శాఖయ్య ఎప్పుడంటే అప్పుడే వస్తా. అత్తింటి పెత్తనానికి అప్పుడే తయారయ్యావా? నేనేం పెత్తనం చేయడానికి రాలేదు. మరి ఆవి నిందని ఉప్పందుగానే వచ్చేసావు. దున్ను కోసమా? అవునరా, దానికి దున్ను అంటే చాలా ఇష్టం. చూడమ్మా రాధా, నీకు కావలసినన్ని నువ్వు తీసుకుని నీ గురవయ్య బాబాయ్కి చిన్న చెంబుతో ఇచ్చి పంపించమ్మా. చిన్న మామయ్యకి చిన్న చెంబు చాలదేమో. అందులో దీంతో ఎన్ని? 7 చాలండి బాబు. 6 నోటి 6 నోటి 1000 ముందర ఇచ్చిపోయినాయా? సర్లేవా, ఏందో కూడా పంచుకో. నాన్నయ్, అన్ని పోయితే మాకు కూడా కావాలిగా. ఏంటి పంతులు, లీటర్ ఎంత? 1 రూపాయి అండి. రోజు 2 రూపాయలు తాగుతా ఉంటారా? తాగితే యారా ఒక్కగా ఒక కొడుకు. నేను నీకు ఒక్కగానొక్క కొడుకునే. నన్ను ఏమైనా పాలు పోసి పెంచావా? నిన్నంటే నీ బాబు న్యాయం ధర్మం అంటా దమ్ముడి మిగల్చకుండా సచ్చాడు కనుక నీ గంజి నీళ్ళు వచ్చి పెంచాను. ఆడికేం కర్మనరా, ఆడుతండు నువ్వు గడ్డి తిని సంపాదిస్తాడు. ఆడు పాలు తాగుతాడు, బంగారం తింటాడు. రేపటి నుంచి ఆ బంగారం పెట్టు సచ్చూరు. అమ్మమ్మ ఇదిగో జున్ను పాలు. ఏమే ఆవి నిందా? 3 దూడ పుట్టిందంటండి. మరి ఎంతసేపు చెప్పలేదే? నీకు చెప్పాలి. ఆ గోపాల అదృష్టం బాగుంది, కోడతోడు పుట్టింది. అదేంట్రా అట్ట కళ్ళల్లో నిప్పులు వేసుకుంటావు? ఆడికి నువ్వు ఏమన్నా పెట్టి పోషిస్తుండావా? అడిగితేనే ఇవ్వనన్నానా? ఎప్పుడు అప్పు అడుగుతాడని ఎదురు చూస్తున్నాను. నిన్ను అప్పు అడిగితే బాబాయ్ పని భద్రాచలమే. అమ్మా, ఆ జున్ను పాలు తీసుకెళ్లి బెల్లం తక్కువ వేసి బాగా ఉండు. బెల్లం తక్కువ వేసి బాగా కాస్తుంది. రావే పిల్ల, నీకోసం ఎదురు చూస్తున్నా. ఇదిగో దుర్గమ్మ పిన్ని, 10 రూపాయలు మా అత్తయ్యకి తెలియకుండా తీసుకొచ్చాను. ఈ 10 రూపాయలతో 90 రూపాయలు మర్చిపోతాను. జ్ఞాపం పెట్టుకో. అదేమిటి పిన్ని, మొన్ననేగా 90 రూపాయలు అన్నావు? అయ్యో రామగుడే, అయితే నేను అబద్ధం పడుతున్నానా ఏమిటి? పోనీలే, అత్త చోట కోడల కింద దాచి పెడతా ఉంటే పైగా ఇది ఒక చొడ్డ. ఇందా కదా. పోనీలే పిన్ని, మంచి వెంకటగిరి చీర తెప్పించి పెట్టు. అట్టనా బాగుంది. ఉండ ఇందా కజ్జికాయ. అత్తాయ్ అత్త మగడే. తీసుకొచ్చా. అదేమిటా కాసిన తీసుకొచ్చా? కాసిన కాకపోతే మరి దొంగతనంగా తెచ్చి బత్తాలు బత్తాలు మూసుకొస్తారేంటి? సాల్ట్ తెచ్చాను, సాల్ట్ పాలు ఇవ్వు. సోరడు ఇవ్వడానికి గిద్దెలు ఇవ్వడానికి నా దగ్గర పాలు ఇవ్వే. ఇందా 2 అరటి ముక్కలు తిని కాస్త నీళ్లు తాగుకో. అదేమిటా ఎగారిగా చూస్తున్నావు? కొండ కోసమా? అది నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీళ్ళల్లో అయితే ఎంతో బాగుంటుందని. ఏమిటది? చెప్తా. అయ్యో అమ్మ. అమ్మ లేదు బొమ్మ లేదు, మీ అమ్మ పేరకెళ్ళి ఉంటుంది. రావే బాబు, నేను ఆగలేంటల్లో. ఏంటేలకి చూస్తున్నావు? ఇదిగోండి అయ్యారు, ఇన్ని సిరుగులుంటే నేను ఉతకలేను. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంత డబ్బు మూలుగుతుంది కదా, కొత్త పంచులు కొనుక్కోరాదు? డబ్బుంటే నీలాంటి దానికి చీరలు కొని పెట్టిన సింగారం కానీ నాకు పంచులు ఎందుకే? ఇదిగోండి, మీ చీరలు నాకెందుకండి? రోజుకు ఒక బాధ్యత చీర కడుతున్నా. నువ్వు ఏ చీరలో అయినా అందంగా ఉంటావే. ఇంకో పెళ్లి చేసుకురాదు, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు, ఉప్పు కారం తినేదానివే. ఉప్పు కారం తినేదాని కనుక నేను నీట్గా బతుకుతున్నా. అప్సరసలాగా ఉంటావు. నిన్ను ఎదురుపెట్టి పట్టణంలాడి ఎవరితోనో పులుకుతూ ఉంటే ఎన్నాళ్ళని ఎదురు చూస్తావే? ఎన్నాళ్ళైనా చూస్తానయ్యా. ఇంటి గడిదన్నాక పగలంతా ఎక్కడ మేసినా పొద్దుగూకేసరికి గాటికి చేరుకోవాల్సిందేగా. అట్టాగే ఇసుగు పుట్టాక ఆడే తిరిగి వస్తాడు. వస్తా.